అందరు నమస్కారం అండి. నాగార్జున యాదవ్ అరెస్ట్ ని ఖండిస్తున్న డాలర్ శ్యామల, షికాగో శ్యామల, ఈ గొడ్డల పార్టీలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంట్లో ఒక మూల కూర్చుంటే ఈవిడ ఎగేసుకుని వచ్చి పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడుతోంది. నాగార్జున యాదవ్ అన్న అరెస్ట్ని మేము ఖండిస్తున్నాము, మేము అధికారంలోకి వస్తాము, ఒక్కొక్కరిని తోలు చేస్తాము, ఒక్కొక్కరు అంతు తేలుస్తాము, ఒక్కొక్కరిని అది చేస్తాము, ఒక్కొక్కరిని ఇది చేస్తాము, ఏదేదో చేస్తాము అని చెప్పేసి ఈవిడ పెద్ద పెద్ద ముదర మాటలో ఈ డాలర్ శ్యామల మాట్లాడటం జరిగింది. ఒకసారి ఈవిడేం మాట్లాడింది అనేది 1 by 1 ఇంటూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే వీడియోని లైక్ చేయండి బ్రో, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కుదిరితే హైప్ చేసుకోండి, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, రిక్వెస్ట్ అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు డాలర్ శ్యామల ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి మనం విందాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నని ఈ రోజు ఈవిడ బొప్పే, ఆయన అన్న ఈవిడ బొప్పే, ఈవిడికి 45 సంవత్సరాలు ఉంటాయి. వాడు ఈవిడికి అన్న, ఈవిడికి ఈ బొప్పికి యాంకర్ శ్యామల, డాలర్ శ్యామల, నువ్వేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావేంది అందరిని అన్న అన్నని పిలవడానికి? మనకు 45 సంవత్సరాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో, 45 ఉన్నాయి మనకి. ఇంటి నుండి చెప్పా పెట్టకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మేము తెలంగాణ పోలీసులం అంటూ ఇంటికి వచ్చి నాగార్జున యాదవ్ అని అరెస్ట్ అయింది అంట. తెలంగాణ పోలీసులు అంట అయింది అంట, తెలంగాణ పోలీసులే వచ్చింది. ఏమే తెలంగాణ పోలీసులో వచ్చింది, మేము తెలంగాణ పోలీసులు అంట అంటే ఏంది? మళ్ళీ అదొక అయింది, మళ్ళీ వచ్చింది తెలంగాణ పోలీసులు, లాక్కెళ్ళింది తెలంగాణ పోలీసులు, బొక్కలు వేసింది తెలంగాణ పోలీసులు, వాడు కొవ్వు కరిగించేది కూడా తెలంగాణ పోలీసులే అంట అంట అంట. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కుటుంబ సభ్యులు అడిగినప్పుడు ఏమి సమాచారం చెప్పకుండా మేము నల్లపాడి పోలీస్ స్టేషన్ కి సమాచారం పంపిస్తాము అని చెప్పి అన్నను తీసుకుని వెళ్ళిపోయారు. అంటే సమస్యని ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ సమస్యకి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్న లేవనెత్తిన వారినే ఒక సమస్య అని చూపించి ఈ రోజున అక్రమంగా అరెస్టులు చేసేటువంటి దారుణ దుస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇందుకే నువ్వు చదువుకోవాలనేది. ఏమే ఇందుకే చదువుకొని రా, చదువుకొని వచ్చి రాజకీయాలు చెయ్యి, ఎడ్డితనంగా రాజకీయాలు చేయొద్దు అనేది. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? వాడి తిట్టింది ఎవరిని? సీఎం రేవంత్ రెడ్డి గారిని. అరెస్ట్ చేసింది ఎవరు? తెలంగాణ పోలీసులు. నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అడగాల్సింది ఎవరిని? తెలంగాణ పోలీసుల్ని, రేవంత్ రెడ్డి గారిని. అడగతావా నువ్వు? దమ్ముందా నువ్వు? ప్రశ్నిస్తావా నువ్వు రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీసుల్ని? ప్రశ్నించు, నీకు దమ్ముంటే నువ్వు ప్రశ్నించవు. ఎందుకో తెలుసా? నువ్వు గనక రేవంత్ రెడ్డి గారిని లేదా తెలంగాణ పోలీసుని ప్రశ్నిస్తే నిన్ను ఎత్తుకెళ్తారు. ఎందులో తెలుసా? బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసిన వాడిని తెలంగాణలో నీ మీద కేసు ఉంది. నువ్వు గనక వాళ్ళని కానీ నువ్వు అడిగితే మా అన్నని ఎందుకు అరెస్ట్ చేశారని నువ్వు అడిగావనుకో నిన్ను ఎత్తకెళ్తారు ముందు. ఆ భయం నీలో ఉంది. అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎంని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా? డెలివరీ బాయ్, వాడికి జీవో చదవడం రాదు, డెలివరీ బాయ్, వాడు ఒక సీఎం. అసలుకి రేవంత్ రెడ్డి గారి అనుభవం అంత ఉండదు వాడు వయసు. రేవంత్ రెడ్డి గారి తెల్ల ఎంటుకుంటుంది చూసినా అంత ఉండదు వాడు వయసు, వాడు అనుభవం. రేవంత్ రెడ్డి గారు ఎన్ని గొప్ప ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, కార్పొరేట్గా చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈడి బతుక్కి మీ బతుక్కి ఏ రోజన్నా ఒక వార్డు నెంబర్ గానే గెలిచారా? మీరు వార్డు నెంబర్ గానే గెలిచారా? వీళ్ళు పోయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతే, ఇష్టం వచ్చినట్టు. అరే చంద్రబాబు నీ కొడుకుని లోకేష్ని నువ్వు అదుపులో పెట్టుకోమని చెప్పు పప్పుగాడిని. నోటుకు వచ్చినట్టు మనకి ఎంత వస్తే అంత, ఎంత వస్తే అంత. ఏం మనం పెద్ద పుడింగిలు అనుకుంటున్నావా? అంది మన వెనకాల గబ్బు పెట్టుకొని, మన వెనకాల గబ్బు ఉంది, ఆ గబ్బు పట్టుకొని మనం ఇతరులా మాట్లాడతాం. సిగ్గు చాలా వదిలేసి మాట్లాడు. ఇంకా ఏం మాట్లాడతావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతులకు సంబంధించిందైనా ఆ సమస్యకి సమాధానం చెప్పకుండా కేసులు ఇవ్వకుండా మేము తెలంగాణ పోలీసులం అంటూ ఇంటికి వచ్చి
నాగార్జున యాదవ్ అని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కుటుంబ సభ్యులు అడిగినప్పుడు ఏమి సమాచారం చెప్పకుండా మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ కి సమాచారం పంపిస్తాము అని చెప్పి అన్నను తీసుకుని వెళ్ళిపోయారు. అంటే సమస్యని ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ సమస్యకి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్న లేవనెత్తిన వారినే ఒక సమస్య అని చూపించి ఈ రోజున అక్రమంగా అరెస్టులు చేసేటువంటి దారుణ దుస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ వాయిస్ ఆఫ్ ఏపీగా మారి జరుగుతున్న అన్యాయాలని రైతులకు సంబంధించిందైనా, విద్యార్థులకు సంబంధించిందైనా, లేకపోతే ఉక్కు కార్మికులకు సంబంధించిందైనా, ఏ సమస్యనైనా సరే ఈ రోజున గొంతెత్తి ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ఇలా ఎటువంటి సరైన కారణం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు పొద్దున్న నాగార్జున యాదవ్ అన్న అరెస్ట్ కూడా ఖచ్చితంగా అక్రమ అరెస్టే. మరి పోలీసులు, తెలంగాణ పోలీసులు అంటూ చెప్పుకుని ఎందుకు వచ్చారు? ఎందుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సరాసరి ఇంటికి వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు? కుటుంబ సభ్యులు అడుగుతున్నా కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా పలానా నల్లపాడు పిఎస్ కి పంపిస్తాము సమాచారం అంతా అని చెప్పి హుటాహుటిన ఆయన తీసుకెళ్లిపోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది, అంత ఆవశ్యకత ఏమొచ్చింది? ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉన్నాయా? కూటమి ప్రభుత్వాధికారులు ఖచ్చితంగా ఈ అరెస్టులు మేము ఖండిస్తున్నాము. మీరు చేసేటువంటి ఈ అక్రమ అరెస్టులన్నిటికీ ఒకే సమాధానం, చాలా గట్టి సమాధానం త్వరలో మీకు వినబడుతుంది, రాష్ట్ర ప్రజలే చెప్తారు అని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎన్ని గొంతులు నొక్కినా ఇంకా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం వినిపిస్తూనే ఉంటాము, ప్రశ్నిస్తూనే ఉంటాము, మీరు చేసేటువంటి అన్యాయాలని ఎదుర్కొంటూనే ఉంటాము. ప్రజలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడై మీ అన్యాయాల్ని ఖండించేటువంటి పరిస్థితి కనబడుతోంది రాష్ట్రంలో. మీ అక్రమ అరెస్టులకి, మీ డైవర్షన్ పాలిటిక్స్ కి, మీ అన్యాయాలకి, మీ అరాచకాలకి అన్నిటికీ సమాధానం అతి త్వరలోనే ఉంటుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. దీనికి మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. డాలర్ శ్యామల నువ్వు అడగాల్సింది తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీసుల్ని. నువ్వు కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అడిగితే ఏమవుతుంది చెప్పు? నువ్వు ప్రశ్నించాల్సిందే మమ్మల్ని ఎందుకు, అంటే మా అన్నని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? మా అన్న ఏం తప్పు చేశాడు? మా అన్న అరెస్టుని మేము ఖండిస్తున్నాము. మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా అన్నని అరెస్ట్ చేస్తారా అని అడగాల్సింది రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీసుల్ని. నువ్వు అడగాల్సింది వాళ్ళని అడగకుండా నువ్వు కూటమి ప్రభుత్వాన్ని అడిగితే నీకు సమాధానం ఎక్కడ జరుగుతుంది? నీకు కానీ, మీ నాయకులకు కానీ, మీ నాయకుడికి కానీ దమ్ముంటే నువ్వు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించు, రేవంత్ రెడ్డి గారిని అడుగు, వాళ్ళని అడుగు ఫస్ట్. నీకు దమ్ముంటే కూటమి ప్రభుత్వాన్ని కాదు, వాడు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి విన్నావా నువ్వు? పోనీ వినిపించనా నేను? రేవంత్ రెడ్డి గారిని వాడు ఎలా మాట్లాడాడు వినిపిస్తా ఉండాలి. అదే ఉంది, ఎడ ఉండాలా? ఇదిగో చేస్తారు. ఇంకొకటి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎందుకు వెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి మాట్లాడద్దు, మీరు విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడారా? ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా శ్యామలా చెప్ప? ఏ రేవంత్ రెడ్డి గారు డెలివరీ బాయా, స్విగ్గీ బాయా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏది పడితే వాడు ఈడు ఎత్తకెళ్తారు, వాడు కొవ్వు కరిగిస్తారు. గుర్తుపెట్టుకో, మనకు నోరంత కదా అని చెప్పేసి నోటుకొచ్చేటట్టు మాట్లాడితే కుదరదు కదా. ఈ నాగార్జున యాదవ్ అనేవాడికి ఇదేం కొత్త కాదు. వాడికి నోటు దురుసు, బాగా నోటు దురుసు.
వాడు మనోడు భూమి మీద ఉన్నవాడు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటాడు. అలాంటి ముద్ర మాటలు మాట్లాడకుండా వాడికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇస్తారు వాడికి. వాడు కొవ్వు గరిగిస్తాడు. వాడు గొంతు మళ్ళీ లేయకుండా వాడు గొంతులో లాఠీ పెడతారు. నువ్వేం కంగారు పడబాకు. నేను మరొకసారి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా గొడ్డల పార్టీ అధికార ప్రతినిధి అయి ఉంటే నువ్వు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయి. రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీసుల్ని నువ్వు అడుగు. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసుల్ని, రేవంత్ రెడ్డి గారిని, మా అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అని నువ్వు అడుగు. నీకు దమ్ముంటే అడగతావా? నువ్వు దమ్ముందా నీకు? పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతావు. వాళ్ళని అడిగే తుప్పు లేదు నీకు. ఇక్కడ తేరగా దొరికారు కూటమి ప్రభుత్వం. తేర కూర్చున్నాడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఊరు కూర్చున్నారు. వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా. థ్యాంక్ యూ.